తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనమున్నాము. నమస్కారం. శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం శ్రీమాత్రే మనతో పాటు ఉన్నారు. మనమున్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంతో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు. నమస్కారం. శ్రీ శ్రీ శివకామేశ్వరి. నవంబర్ 26 సుబ్రహ్మణ్య షష్ఠి మాట్లాడదాం. ఇవాళ విశేషం మాట్లాడదాము. అలాగే ప్రత్యేకించి నవంబర్ 26 సుబ్రహ్మణ్య షష్ఠి ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే నైవేద్యం ప్రత్యేకించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, సృష్టిరూపేణ సంస్థిత నమస్తే యాదేవి సర్వభూతేషు సృష్టిరూపేణ సంస్థిత నమస్తే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. చాలా విశేషం అండి. స్కందేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. అన్ని దోషాలు, కళత్ర దోషం అంటే కళత్ర దోషం, కళత్రం అంటే భార్య గాని భర్త గాని, అన్ని దోషాలు, కళత్ర దోషం అంటే కళత్ర సమస్యలు అంటే భార్య గాని సమస్యలున్న స్థానంలో, చర్మ వ్యాధులున్న, సంతాన సమస్యలున్న, ఇవన్నీ కూడా నివారించబడేటటువంటి చర్మ వ్యాధులున్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, ఇవన్నీ కూడా నివారించబడేటటువంటి జననమైన రోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వరి. అలాగే ఆ రోజు వల్లీ దేవసేనలకి జననమైన రోజు చేస్తారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. అలాగే ఆ రోజు ఇక్కడ వల్లీ దేవసేనలతో ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆ రోజు స్వామికి పువ్వులు పడగలు సమర్పించారు. ఇక్కడ నాకు తెలియదు కానీ మా ఆంధ్ర ప్రాంతంలో అయితే ఆ రోజు స్వామికి పువ్వులు పడగలు అంటే నాగపడగలు, నాగపడగలు, పండ్లు అలాగే బయట అమ్ముతారు. పడగలు అంటే నాగపడగలు. ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాల్లో పండ్లు సుబ్రహ్మణ్యేశ్వర సమర్పించి వస్తూ ఉంటారు. ప్రతి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాల్లో ఎవరైనా కళ్యాణం జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేయించుకుంటే సంతానం ఎవరైనా సరే, ఈ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేయించుకుంటే సంతానం అవుతుంది, వివాహం. చర్మ వ్యాధులతో బాధపడుతుంటారు, అందులో ఎటువంటి సందేహం స్కిన్ డిసీజెస్. చక్కగా వాళ్ళు కూడా ఈ షష్ఠి నియమాలు పాటించడం ద్వారా చాలా మంది పాలు పోసుకోవడం, వాళ్ళు కూడా ఈ షష్ఠి నియమాలు నివేదన అంటే ఏముంటుందమ్మా, నువ్వులు బెల్లం. చాలా మంది పాలు పోసుకోవడం చవితికైనా ఇప్పుడైనా నువ్వులు నివేదన అంటే ఏముంటుందమ్మా, నువ్వులు బెల్లం. అలాగే ప్రాతకాలాన్నే లేవడానికైనా ఇప్పుడైనా నువ్వులు బెల్లం పాలు పోసుకోవాలంటే సూర్యోదయం, అలాగే ప్రాతకాలాన్నే లేవడం, చక్కగా దేవాలయ పాలు పోసుకోవాలంటే సూర్యోదయం సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు ఉంటాయి కదా, పోయాలి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క కళ్యాణ దేవాలయాలు ఉంటాయి కదా, సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి స్వామివారికి కళ్యాణంలో పాల్గొనడం, పువ్వులు పండ్లు కళ్యాణంలో పాల్గొనడం. అలాగే స్వామివారికి చెప్పాను కదా, ఖచ్చితంగా కళ్యాణమైనటువంటి అక్షతలు తెచ్చుకుని కళ్యాణం వారికి అవని వారికి కళ్యాణమైనటువంటి అక్షతలు తెచ్చుకుని కళ్యాణం వారికి అవని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కనిపించండి. కార్తీక మాసంలో నాగుల చవితి, శ్రావణ మాసంలో నాగుల సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మనకి కనిపించండి. కార్తీక మాసంలో నాగుల చవితి, శ్రావణ మాసంలో నాగుల పంచమి ఆరాధన చేసుకుంటే నియమాలేంటి? లఘు ఉపవాసం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసి లఘు ఉపవాసం అంటే నియమాలు ఏకభుక్తాన్ని లఘు ఉపవాసం, ఏకభుక్తం చేయడం. లఘు ఉపవాసం అంటే మీకు ఏకభుక్తాన్ని లఘు ఉపవాసం అంటాం. ఏకభుక్తం చేయడం, పొద్దున్న టిఫిన్ గిఫిన్ లేకుండా పాలు తాగి పాలు పోసుకోండి. పుట్ట దగ్గరికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సుబ్రహ్మణ్యేశ్వర పడగ ఉంటే దానికి చక్కగా ఈ సర్పసూక్తంతో పుట్ట దగ్గరికి వెళ్ళలేక పాలు పోసి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని సర్పసూక్తంతో స్వీకరించండి. పాలు పోసి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని నువ్వులు బెల్లము మిక్సీలో స్వీకరించండి. తరిగినవి తినక పండ్లు నువ్వులు బెల్లం చేసుకున్న మిక్సీలో వేయద్దు, దంచి తరిగిన నువ్వులు. చాలా మంది నువ్వులు బెల్లం కలిపేస్తారమ్మా, చేసుకున్న దంచి తర్వాత నువ్వులు. చాలా మంది నువ్వులు బెల్లం కలిపేస్తారమ్మా, చక్కగా దంచి తర్వాత బెల్లం లఘు ఉపవాసం ఉండడం. అది స్వామివారికి నదీ స్నానం కూడా తీసుకుని చేయొచ్చు. లఘు ఉపవాసం ఉండడము, మార్గశిర మాసం నదీ స్నానం కూడా చేయొచ్చు. విశేషం నదీ స్నానం కూడా విశేషం. మార్గశిర మాసం అలాగే మనసాదేవి స్తోత్రం విశేషం. నదీ స్నానం నాగదేవత మనసాదేవి. అలాగే మనసాదేవి స్తోత్రం, ఇక మనసాదేవి స్తోత్రాన్ని చదువు. నాగదేవత మనసాదేవి స్కంద కవచం, కవచం చాలా మనసాదేవి స్తోత్రాన్ని చదువు. కవచం చాలా విశేషం. స్కంద కవచం, ఆ కవచాన్ని చదువు చాలా విశేషం. అలాగే నేను చిన్న మంత్రం కవచం చాలా విశేషం. సుబ్రహ్మణ్య గాయత్రి కవచాన్ని చదువు. వీటన్నిటికన్నా కూడా నేను చిన్న మంత్రం చెప్తాను. శరవణ భవ సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం. వీటన్నిటికన్నా కూడా ఇంకా సులువైన విశేషమైన శరవణ భవ. ఇక ఓం శరవణ భవ, ఓం శరవణ భవగా ఉంది కానీ శరవణ భవ అని రుజంత నామం చక్కగా జపం చేసుకోండి. శరవణ భవ అంటే శరవణ భవ అని రుజంత నామం చక్కగా జపం చేసుకోండి. ఎలాంటి సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. 3 మాలలు సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం 3 మాలలు జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 3 మాలలు తత్పురుషాయ విద్మహే 3 మాలలు జపం చేసుకోవడానికి మహాసేనాయ ధీమహి ఓం తన్నో
తన్నో శని ప్రచోదయాత్. మహాసేనాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్. సర్వత్రా విజయం లభిస్తుందండి. సేనాధిపతి దేవతలకి 3 మాలలు కానీ లేదా 1000 మార్లు విజయం లభిస్తుందండి. ఈ యొక్క నామాన్ని 3 మాలలు కానీ లేదా 1000 మార్లు కానీ సర్పదోషాలు కూడా నామాన్ని చక్కగా స్వామివారి యొక్క కృపకి సమస్తమైనటువంటి సర్పదోషాలు కూడా నశించి ఈ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం చేయించుకుంటే సంతానం అవుతుంది, వివాహం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కగా అలాగే చర్మ వ్యాధులతో బాధపడుతుంటారు చాలా మంది, స్కిన్ డిసీజెస్. వాళ్ళు కూడా ఈ షష్ఠి నియమాలు పాటించడం ద్వారా చాలా మంది పాలు పోసుకోవడం పుట్టలో. ఇక నివేదన అంటే ఏముంటుందమ్మా, నువ్వులు బెల్లం. నాగుల చవితికైనా ఇప్పుడైనా నువ్వులు బెల్లం నివేదన చేసుకోవడము. అలాగే ప్రాతకాలాన్నే లేవడము, చక్కగా పుట్టలో పాలు పోసుకోవాలంటే సూర్యోదయం సమయానికి పోయాలి. తర్వాత దేవాలయ సందర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు ఉంటాయి కదా, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క కళ్యాణంలో పాల్గొనడం. అలాగే స్వామివారికి చెప్పాను కదా, ఖచ్చితంగా పువ్వులు పండ్లు సమర్పించాలి. సమర్పించి ఆ కళ్యాణమైనటువంటి అక్షతలు తెచ్చుకుని కళ్యాణం అవ్వని వారికి చక్కగా వేస్తే శీఘ్రంగా కళ్యాణం అవుతుందండి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మనకు అనిపించండి, కార్తీక మాసంలో నాగుల చవితి, శ్రావణ మాసంలో నాగుల పంచమి, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. అందుకని చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే నియమాలేంటి? లఘు ఉపవాసం. లఘు ఉపవాసం అంటే మీకు అందరికీ తెలిసింది, ఏకభుక్తాన్ని లఘు ఉపవాసం అంటాం. ఏకభుక్తం చేయడం, పొద్దున్న టిఫిన్ లేకుండా గ్లాస్ పాలు తాగి చక్కగా సర్ప సూక్తం అని ఉంటుంది. చక్కగా సర్ప సూక్తం చదువుతూ పాలు పోసుకోండి. పుట్ట దగ్గరికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సుబ్రహ్మణ్యేశ్వర పడగ ఉంటే దానికి చక్కగా ఈ సర్ప సూక్తంతో పాలు పోసి అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇంకా పండ్లు, నువ్వులు, బెల్లము మిక్సీలో వేయద్దు, తరిగినవి తినకూడదు, దంచుకోవాలి. ఇంత చేసుకున్నా దంచి ముందు నువ్వులు, చాలా మంది నువ్వులు బెల్లం కలిపేస్తారమ్మా, కాదు, ముందు నువ్వులు దంచి తర్వాత ఈ బెల్లం అందులో వేసి దంచాలి. దంచి చక్కగా అది స్వామివారికి నివేదించి ప్రసాదంలా తీసుకొని లఘు ఉపవాసం ఉండడము. తర్వాత నదీ స్నానం కూడా చేయొచ్చమ్మా, ఎందుకంటే కార్తీక మాసము, మార్గశిర మాసం ఇవన్నీ కూడా విశేషం. నదీ స్నానం కూడా విశేషం. అలాగే మనసాదేవి స్తోత్రం ఉంటుంది, నాగదేవత మనసాదేవి స్తోత్రం, మనసా అమ్మవారు. చక్కగా మనసాదేవి స్తోత్రాన్ని చదువుకోవడము. స్కంద కవచం అని ఉంటుంది. కవచం చాలా విశేషం అండి, అన్ని దేవతలకి కవచం చాలా విశేషము. ఆ కవచాన్ని చదువుకోవడము. అలాగే నేను ఒక చిన్న మంత్రం చెప్తాను, సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం. వీటన్నిటికన్నా కూడా ఇంకా సులువైంది ఓం శరవణ భవ. దీన్ని మించిన మంత్రం నేను వినడానికి సులువుగా ఉంది కానీ విశేషమైన మంత్రం. ఇక ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అని రోజంతా నామం చక్కగా జపం చేసుకోండి. ఎలాంటి సర్పదోషాలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే నేను సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రం చెప్తాను. ఆ రోజు కుదిరితే 3 మాలలు జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్. మహాసేనుడు అంటే ఆయన సేనాధిపతి దేవతలకి. ఆయన సర్వత్రా విజయం లభిస్తుందండి. ఈ నామాన్ని 3 మాలలు కానీ లేదా 1000 మార్లు కానీ ఈ యొక్క నామాన్ని చక్కగా జపం చేసుకోండి. సమస్తమైనటువంటి సర్పదోషాలు కూడా నశించి ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రులవుతారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.